పేపర్లో నేను ప్రొఫెసర్గా చేస్తున్నాను. అన్నగారు చెప్పినట్టు చాలా రోజుల నుండి కూడా ఉద్యమాలలో ఉన్నాము. సో ఈవెన్ విద్యా చైతన్య రథయాత్ర కండక్ట్ చేశాము 2007లో. దాన్ని ఆసరాగా చేసుకునే మా గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మండలానికి ఒకటి వచ్చిన మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అసలు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలని 40 days 8500 kilometers విద్యా చైతన్య రథయాత్రలో ఉస్మానియా, జేఎన్టీయూ మరియు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరం కలిసి చేయడం జరిగింది. సో అప్పుడు ఆ బ్రెయిన్ చైల్డ్తోనే ఆంధ్రలో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా వచ్చాయి. మన దగ్గర కూడా అది వచ్చింది. కాబట్టి ఇప్పుడు 85% మీరు అందరూ చాలా విషయాలు మాట్లాడారు. సో 85% వరకు కూడా ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ప్రైమరీ నుండి మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా చూసుకున్నట్లయితే. సో ఇది ఒక పెద్ద దోపిడీ, ఒక పెద్ద మాఫియా కూడా జరుగుతుంది ఇక్కడ. దానిపైన మేము మేధోమథనం చేయడం జరుగుతుంది. సో దాని గురించే ఈరోజు మేము మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. చాలామందిని ఈ మన సోషల్ మీడియా కానివ్వండి, లేకుంటే పౌర సమాజం కానివ్వండి, మన అన్నగారు కూడా వచ్చారు. సో వీటిపైన మేము ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేతులు దులిపేసుకున్నది, ఎడ్యుకేషన్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. సో మన గవర్నమెంట్ కావాలనే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ను ఇంతకుముందు సార్ కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ నుండి, సార్ కూడా తెలుసు నాకు. సో నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. సో టీచర్స్కి పోనీ క్వాలిటీగా సాలరీస్ ఏమన్నా ఇస్తున్నారంటే అది కూడా లేదు. సో దీనిపైన మేము గవర్నమెంటే సింగిల్ విండో మెథడ్లో సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సాలరీస్ పేమెంట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ విద్యార్థులు ట్యూషన్ ఫీజు పే చేస్తారు. ఒక యాక్ట్ కూడా ఉంది. సో టువర్డ్స్ ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సాలరీస్ 85% సాలరీస్ ఇవ్వాలి, 15% మెయింటెనెన్స్. ఇట్ ఈస్ ఎ చారిటీ. ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నాట్ ఏ బిజినెస్ సరే, నాట్ ఏ కమ్యూనిటీ. సో దానిపైన మేము పనిచేస్తున్నాం, మీ అందరితో కలిసిపోయాం. ఇంకొకటి నేను ఒక ప్రతిపాదన కూడా మీకు పెట్టాలనుకుంటున్నాను. అందుకని అప్పటి నుండి వింటున్నాను మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారని. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 50 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవడం జరిగింది. మనం అందరం కూడా కొట్లాడాము. ప్రతి ఆంధ్ర వాళ్ళతోని 14 years కొట్లాడడం జరిగింది. ఎక్కడ కనపడ్డ తెలంగాణ ఎందుకు కావాలనో విరమించి చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా కేసీఆర్ చేస్తాడు అనుకుని మనం అందరం కష్టపడి గెలిపేయడం జరిగింది, పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కానీ విద్రోహం అంటే చాలా ఫైనాన్షియల్గా నష్టం చేయడం జరిగింది కనుక సో వాళ్ళ బినామీ మీద ఉన్నటువంటి పౌర సమాజం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను పెద్దలందరినీ. వాళ్ళ బినామీ మీద ఎక్కడెక్కడైతే ఈ ప్రాపర్టీస్ పెట్టారో వాటిని అన్ని ముక్కు రాకడం అని మన సిస్టర్ ఇంతకుముందే చెప్పింది. ముక్కు రాకించడం కాదు, డబ్బులు బయటికి తీయే ప్రయత్నం మనం మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ డబ్బులు బయటికి తీయడం వల్ల ఏమైందంటే మన సొసైటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఒక సెంచరీ దెబ్బతినిపోయింది. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు, యూనివర్సిటీస్ ఖాళీ అయిపోయినాయి. సో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లేదు. మేము చదువుకున్నప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడం కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. సో దీని మీద కూడా మీరు ఆలోచించి ఈ డబ్బులు ఎట్లా రాబట్టాలి, వాళ్ళ బినామీ పేర్ల మీద ఎక్కడెక్కడ పెట్టిండ్రు, ఎక్కడ సిసి బ్యాంకులో పెట్టిండ్రు, అంతకుముందు ఉన్న వాళ్ళ ఆస్తులు ఏంది, ఇప్పుడున్న ఆస్తులు ఏంది అని కూడా మీరు అందరు ఇంతకుముందు ఏదో చిన్న చిన్న అన్ని బయటికి తీయాలి, మన అవార్డులు తీయాలి, ఇవి తీయాలి, ఆంధ్రలో పోయినాయి అంటున్నారు. అవి కాదు, ఈ డబ్బులను కూడా బయటకు తీసే కార్యక్రమం మన మిత్రులు పెట్టుకోవాలి. ఎకనామిక్ ప్రొఫెసర్స్ అందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు.